ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఈ ఇప్పటికైనా అట్లీస్ట్ షో యువర్ ధర్మం. నీ ధర్మము బయటకి చూపించుకోండి, మొహమాట పడద్దు, సిగ్గుపడద్దు. సెకండ్, మన భారతీయత గొప్పది. నేను ఇది ఎక్కడైనా ఎన్నిసార్లైనా చెప్పడానికి రెడీ. ఎక్కడో ఎవడో ఏదో కూర్చుని మూల కూర్చుని ఫ్రెంచ్లోనో జర్మనీలోనో వాడు చెప్పిన ఫార్ములాలు బట్టి కొట్టి దాంట్లో మనం తప్పులు వెతకూడదు. కానీ ఇక్కడ ఉండి మన ధర్మాన్ని మాత్రం, మన దగ్గర మన దేశంలో ఉంటూ మన ధర్మాన్ని మాత్రం అక్కడ అలా అన్నాడు కదా, ఇక్కడ ఇలా అన్నాడు కదా అని లూప్ హోల్స్ వెతుకుతుంటే ఎంత బాధేస్తుంది. మన ధర్మం మన కంట్రీలో మా ఇష్టం వచ్చినట్టు ఉంటాం. హూ ఆర్ యూ టు సే దిస్ ఇస్ రైట్ ఆర్ రాంగ్? కావాలంటే కమ్, ప్రూఫ్, సైంటిఫిక్ ఎవిడెన్స్ తీసుకో, రా. అంతేకాని ఎప్పుడు పడితే ఎవడు పడితే వాడు మాట్లాడలేడు. తర్వాత మన దేవుళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కించపరిచే మాటలు ఎవరు మాట్లాడుకోరు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ అథారిటేటివ్గా రావాలి, అథారిటేటివ్గా డిక్లేర్ చేయాలి, అక్కడి నుంచి మనకి అందరికీ అందాలి. ఎవడు పడితే వాడు చెప్పలేడు. ఫోర్త్, వెరీ ఇంపార్టెంట్, ఎప్పుడో జరిగిన ఇన్సిడెంట్స్ని ఇప్పుడు దానికోసం ఇది జరుగుతోందని చూపిస్తారు. ఎప్పుడో ఇన్సిడెంట్స్, అసలు సంబంధమే ఉండదు. అంటే మీ తాత వాళ్ళ తాత వాళ్ళ తాత వాళ్ళ తాత వాళ్ళ తాత వాళ్ళకి సంబంధించిన ఊరు వాళ్ళలో ఆ సంబంధించిన ఊరు వాళ్ళు ఇంకో వాడిని చంపదెబ్బ కొడితే ఇప్పుడు నిన్ను చంపదెబ్బ కొడుతున్నా అన్నట్టుంది. సో ఎప్పుడో జరిగిపోయిన విషయాలు పట్టుకుని అప్పుడు మీరు సపరేట్ చేశారు కాబట్టి ఇలా అయిపోయింది, అప్పుడు అలా చూశారు కాబట్టి ఇలా అయిపోయింది అని చెప్పి దే విల్ ట్రాక్ యూ డౌన్ ఇంటూ అన్నెసెసరీ థింగ్స్.